మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జికి పోయే బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ ఏం జరుగుతున్నది? ఏదైనా బ్రిడ్జ్ స్తంభం వంగిపోవడం ఉన్నదా ఎడన్నా? ఇది పిల్లల పరిష్కారం అయ్యే కథ ప్రాజెక్ట్ అన్నా ఏం మజాకా ఏంది ఇదంతా? ఎవరి పైసా, ఎవరి లెక్క, ఎవరి జాగీరు, ఎవరి జాగిరు? ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టిన ఏమన్నా ఊసిపోయాడు, స్తంభాలు ఊసినట్టు కనబడ్డది? ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడ్డది ఏడన్నా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, పొన్నులేటి శ్రీనివాసరెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం. ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం. అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు రైతులకు రుణమాఫీ కూడా మీరు ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి హరీష్ రావుకి ఉందా? మీరు మనుషులేనా అసలు? మీద నోరా లేకపోతే ఇంకేదన్నా? అది నోరా మోర్యా? నోరు అయితేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు, మోరు అయితేనేమో మురికి ముచ్చట్లేనా మీకు? మీరా 2 లక్షల రైతు రుణమాఫీ 25 రోజులు అయ్యింది. మీరు ₹1,00,000 4 ఏళ్ళు టైం తీసుకున్నారు, 4 కిస్తీలు. 1,00,000 మాఫీ కాలేదు, మళ్ళీ ₹1,00,000 మిత్తి అయింది. ఈడనేమో ఈడ మాకేమైనా ఖజానా ఉంచిపోయినారు మీరు? పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఈడ. మీరు ఖజానా ఇచ్చినారా మీరు మాకు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమో ఈడ పెద్ద గుంతలు తవ్విపోయారు ఈడ మీరు. మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాడు. ఇదేం పంచాయతీ రా నాయన? ఈ 6 లక్షల పంచాయతీ ఏంటి? ఇప్పుడు ఈ 6 లక్షలు ఎట్లా? ఈ 6 లక్షల కోట్లు అభివృద్ధికి ఎప్పుడైనా మనం ఒక దందా చేస్తాం, ఒక బిజినెస్ చేస్తాం. బిజినెస్ ఒక ₹1,00,000 పెట్టి మీరు కూడా ఆలోచన చేయండి. జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. ఒక ₹1,00,000 పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకోసం చేస్తాము? ₹1,00,000 మీద ఒక 10,000 అన్న 20,000 లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి. ₹1,00,000 మిత్తి కట్టుకోవాలి. బిజినెస్ తెచ్చింది, మిగతాది పిల్లలు నడుపుకోవాలి. ఇది కదా సిస్టమ్. ఎవరన్నా అడిగితే చెప్తే